అని ఆ రోజే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని తోడేసి ఏం లేదు, ఒక మాట చెప్తే 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అన్న భ్రమలో ఉన్నారు తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి వాస్తవం లేదు, ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు. ఎంత గమనిస్తున్నాను. మేము కూడా అందరితో పాటు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరూ రావాలని రాలేదు, అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం కూడా. ఇక సహించి లాభం లేదు. అందరం కలిసికట్టుగా ఇక కేవలం పార్టీ కార్యకర్తలే కాదు జనమంతా కూడా వస్తారు బయటికి తప్పకుండా. అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు రేపేంటి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? ఇవాళేమో విచ్చలవిడిగా గంజాయి ఎక్కడ పడితే అక్కడ, ఈ ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, లిక్కర్ స్కాము, ఈ గంజాయి పండించడంలో మనం నంబర్ 1 దేశంలో. డైవర్ట్ చేస్తారు యువతను కూడా. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువకులు. దేనికైనా వాళ్ళే వెన్నెముక. రైతులు, యువకులు, అటువంటిది అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి విచ్చలవిడిగా వాళ్ళ రాజ్యం గుర్తొస్తున్నప్పుడు ఏంటంటే ఆ కింగ్ నీరో రోమ్ తగలబడుతుంటే ఫిడులు వాయిస్తూ కూర్చున్నాడ. రేపు